ఒక విషయం మంచిగా జరిగింది అనుకోండి, దానికి పూర్తి కారణం నేను చెప్పడం వల్ల ఇలా జరిగింది. అదే ఒక విషయం మంచిగా జరగలేదనుకోండి, నేను చెప్తూనే ఉన్నాను అయినా కానీ మీరు ఇట్లాగే చేశారు, అందుకే అది మిస్టేక్ జరిగింది. దీన్ని బ్లేమ్ షిఫ్టింగ్ అంటాం. అంటే ఏదైనా మంచి జరిగింది అనుకోండి, సక్సెస్ అయింది అనుకోండి, క్రెడిట్ మొత్తం తీసేసుకుంటాం. అదే ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఎదుటి వాళ్ళ మీదకి బ్లేమ్ తోసేస్తాం. అంటే బ్లేమ్ ఇమీడియట్ గా ఎదుటి వ్యక్తుల మీదకి తోసేస్తూ ఉంటాము. ఇలా తోయడం వల్ల అంటే ఎందుకు ఇలా ఫస్ట్ చేస్తారంటే, వాళ్ళు పాజిటివ్ అని, వాళ్ళు కరెక్ట్ అని, వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ అని నిరూపించుకోవాలని అనుకుంటారు. అలాగే వాళ్ళు ఆత్మగౌరవాన్ని బాగా కాపాడుకోవాలని అనుకుంటారు. ఎదుటి వాళ్ళ మీదకి ఇలా తోసేస్తా ఉంటారు. కానీ అన్నిసార్లు మనం ఒకేలా తీసుకోలేం కదా. ప్రతిసారి ఇంతే, నువ్వు ఏదైనా జరిగితే మంచి జరిగితే నువ్వు తీసుకుంటావు, చెడు జరిగితే ఎదురోళ్ళని అంటూ ఉంటావు అని ఏళ్ళెత్తి చూయించే పరిస్థితి వరకు రాకూడదు కదా. ఎస్, తప్పు జరిగితే, మిస్టేక్ జరిగితే యాక్సెప్ట్ చేద్దాం. అంతేకాని ఇతరులను బ్లేమ్ చేయడం వల్ల రిలేషన్స్ పాడవుతాయి. అది ఆఫీస్ లోనైనా, ఇంట్లోనైనా, సోషల్ లైఫ్ లోనైనా, ఎక్కడైనా కానీ మన వల్ల ఏదైనా జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఆ రిలేషన్ బాగుంటుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా ఇలాగే చేస్తూ బ్లేమ్ షిఫ్టింగ్ చేస్తూ ఉంటే మీ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా. అక్కడ నేనే చేశాను, అది మిస్టేక్ జరిగిందేమో, అంటే నేను మిస్టేక్ అని అనుకోలేదు, నేను కరెక్ట్ గా చేద్దామని అనుకున్నాను, మిస్టేక్ జరిగింది, కావాలని చేసింది కాదు కదా. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేస్తే రిలేషన్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ.